మీనా ప్రెగ్నెంట్ అవడంతో రోహిణిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి గుండె పగిలి నిజం తెలుసుకుని రోహిణి చెంప పగలగొట్టిన ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది. సుగుణమ్మ అయితే రోహిణికి ఫోన్ చేసి నగల గురించి అడిగేసరికి రోహిణి అయితే కోప్పడుతూ అరుస్తూ ఉంటుంది. ఇంతలో ఇక సుగుణమ్మ అయితే ఆ మాటలకి బాధపడుతూ ఉండగా అది చూసిన బాలు అయితే అసలు ఈవిడి ఎవరితో మాట్లాడుతుంది, ఎందుకు ఫోన్ మాట్లాడుతూ అంత కుమిలిపోతుంది, తన కూతురిలా ఉందే అంటూ ఇక దగ్గరికి వెళ్ళి మీరసలు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు, మీ కూతురు మిమ్మల్ని ఎందుకు కోప్పడుతుంది, మీరెందుకు ఆవిడ మాటలకి ఏ సమాధానం చెప్పకుండా అలా బాధపడుతున్నారు అంటూ బాలు అయితే అడిగేసరికి సుగుణమ్మకి ఏ సమాధానం చెప్పాలో కూడా అర్థం కాదు. చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. బాలు నువ్వా, నువ్వెప్పుడొచ్చావంటూ అడుగుతూ ఉండగా మీరు మీ అమ్మాయితో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడే వచ్చాను, అసలు మీరు ఎందుకు బాధపడుతున్నారో తెలియక వివరాలు అడగాలని వచ్చాను, నా కారణంగా మీకు ఏదైనా సహాయం కావాలి అంటే ఖచ్చితంగా చేస్తాను, చెప్పండి, మీ అమ్మాయి ఎక్కడుందో చెప్పండి, ఆవిడకి అన్నీ అర్థమయ్యేలా మా మీనాన్ని తీసుకువెళ్ళి చెప్పిస్తాను, మీనా అయితే ఎంతో చక్కగా ఓర్పుగా మాట్లాడుతుంది, అన్నీ అర్థమయ్యేలా చేస్తుంది అంటూ బాలు అనంగానే నా సమస్యే అది, నీకు కానీ మీనాకి కానీ నా కూతురు కళ్యాణి మీ ఇంట్లో ఉన్న రోహిణి అని తెలిస్తే ఖచ్చితంగా దాని కాపురం కూలిపోతుంది, దాని జీవితం నాశనమైపోతుంది, మీ దగ్గర నేను ఎలాంటి నిజాన్ని చెప్పలేను అంటూ ఇక అనుకుంటూ ఉంటుంది సుగుణమ్మ. అబ్బే ఏమీ లేదులే బాబు, నేను చూసుకుంటాను కదా, ఒకవేళ నాకు ఏదైనా సహాయం గనక అనిపిస్తే ఖచ్చితంగా నిన్నే అడుగుతాను, నాకు మాత్రం ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నారో చెప్పు, నాకు ఇక్కడ ఎవ్వరూ కూడా తెలియదు కదా, ఇక నేను నిన్నే సహాయం అడగాలి అంటూ ఇక సుగుణమ్మ అయితే అంటూ ఉంటుంది. సరేనండి నేను వెళ్తున్నాను అంటూ ఇక బాలు అయితే వెళ్తాడు. ఇంతలో ఇక మీనా అయితే అనుకోకుండా ఇక ఉన్నట్టుండి కళ్ళు తిరిగి అయితే పడిపోతుంది. అప్పుడే ఇంతలో సత్యం అయితే అక్కడ ఉంటాడు. ఏమైందమ్మా మీనా, ఏం జరిగింది అంటూ కంగారు పడుతూ పిలుస్తూ ఉండంగా అప్పుడే శృతి, రవి అందరూ కూడా హాల్లోకి అయితే వస్తారు. ఇంతలో ఇక ప్రభావతి అయితే మీరేమీ కంగారు పడిపోవలసిన అవసరం లేదు, దానికి కాస్త తిండి ఎక్కువై ఉంటుందిలే, అందుకే మత్తుగా కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది అంటూ ప్రభావతి అంటూ ఉండంగా అప్పుడే సత్యం అయితే కోపంగా ఇంకొకసారి గనుక ఇలా ఎగతాళిగా మాట్లాడితే చెంప పగిలిపోతుంది అంటూ సత్యం అయితే కోపంగానేసరికి అప్పుడు నేనేమన్నాను అంటూ ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది. ఏమన్నావా, అసలు మీనా కళ్ళు తిరిగి పడిపోయింది ఏమైంది అని నేను కంగారు పడుతూ ఉంటే తిండి ఎక్కువై పడిపోయింది అంటావా, అసలు ఇంట్లో పని ఎక్కువై పడిపోయింది అన్న ఒక అర్థం ఉంటుంది, ఎందుకంటే ఇంటిడి చాకరీ పాపం మీనా ఒంటి చేత్తోనే చెయ్యాలి, ఎవరి మట్టికి వాళ్ళు ఏం కావాలంటే అవి ఆర్డర్ వేసుకుని వండించుకు తినడం తప్ప ఏ ఒక్కరోజైనా సహాయం చేసిన వాళ్ళు ఉన్నారా, ఇంటిల్లి పాదికి మీనాయే చేసి పెట్టాలి, అందరికీ ఏది కావాలంటే అది మీనాయే వండి పెట్టాలి, ఇవన్నీ కూడా మర్చిపోయి ఎలా మాట్లాడగలుగుతున్నావు ప్రభా, నువ్వు గనుక ఇలా కళ్ళు తిరిగి పడిపోయి ఉంటే ఆ విధంగానే అనుకునేవాణ్ణి, ఎందుకంటే కూర్చుని 3 పూట్ల తినడం తప్ప నువ్వు చేసేది అంతకన్నా ఏమీ ఉండదు కదా, అందుకని నమ్మేవాణ్ణి అంటూ సత్యం అంటూ ఉండంగా ఇక ఆ మాటకి ఇక ప్రభావతి అయితే ఏమి మాట్లాడలేక మౌనంగా అయితే చూస్తూ ఉంటుంది. ఇంతలో అప్పుడే బాలు అయితే వస్తాడు. ఇక బాలు రాగానే కళ్ళు తిరిగి పడిపోయిన మీనాని చూసి కంగారు పడుతూ ఏమైంది నాన్న, ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉండగా అప్పుడే ఇక సత్యం అయితే ఏమోరా కళ్ళు తిరిగి పడిపోయింది, ఇప్పుడే శృతి డాక్టర్కి ఫోన్ చేసింది అంటూ అనంగానే డబ్బున్నమ్మా, నిజంగానే డాక్టర్కి ఫోన్ చేసావా, ఎక్కడి వరకు వస్తున్నారో ఒకసారి కనుక్కో అంటూ ఇక బాలు అయితే అడుగుతూ ఉంటాడు. నేను మళ్ళీ ఫోన్ చేశాను బాలు, ఆవిడ మన ఇంటి దగ్గరలోనే ఉన్నానని చెప్పారు, వచ్చేస్తారు, నువ్వేమీ కంగారు పడకు,
మీనాకి ఏమీ జరగదు అంటూ శృతి అయితే చెప్తూ ఉంటుంది. ఇక డాక్టర్ అయితే రాగానే డాక్టర్ అయితే మీనాని చెకప్ అయితే చేస్తుంది. అప్పుడే చెకప్ చేసిన తర్వాత డాక్టర్ బయటికి రాగానే బాలు అయితే కంగారు పడుతూ అడుగుతూ ఉంటాడు, నా మీనాకి ఏం జరిగింది డాక్టర్, ఇప్పుడు తనకి ఎలా ఉంది అంటూ అనంగానే, మీరు కంగారు పడవలసిన అవసరం లేదు, ఇది శుభవార్తే, మీరు తండ్రి కాబోతున్నారు అంటూ బాలుతో అయితే డాక్టర్ అనంగానే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటాడు బాలు. అయితే సత్యం, శృతి, రవి అందరూ కూడా ఆనందపడుతూ ఉంటారు. కానీ రోహిణి, ప్రభావతి మాత్రం షాకే చూస్తూ ఉంటారు. ఇంతలో ప్రభావతి అయితే అనుకుంటూ ఉంటుంది, ఏంటి మీనా తల్లి కాబోతుందా, ఇంటి పెద్ద కోడలుగా రోహిణి ముందు వారసుని ఇవ్వాలి, కానీ మీనా తల్లి కాబోతుంది. ఈ రోహిణిని చూస్తే ఇంకా అసలు ఎలాంటి విషయం చెప్పడం లేదో, నేనే ఏదోటి ఆలోచించాలి, ఇలా చూస్తూ ఊరుకోవడానికి వీల్లేదు అంటూ ప్రభావతి అయితే అనుకుంటూ ఉంటుంది. అప్పుడే మీనా తల్లి కాబోతుందని తెలిసిన తర్వాత బాలు అయితే ఎంతో సంతోషపడుతూ ఉండగా రవి, శృతి అందరూ కూడా కంగ్రెస్ అయితే చెప్తారు. ఇంతలో మీనా అయితే స్పృహలోకి వస్తుంది. స్పృహలోకి రాగానే అప్పుడే బాలు అయితే మీనాని ఎత్తుకుని ఎంతో సంతోషంగా ఈ విషయం చెప్పడంతో మీనా కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడే సత్యమైతే, అమ్మ మీనా, ఇన్ని రోజులు ఇంట్లో అందరికీ ఏం కావాలో అన్నీ చేసి పెట్టావు, కానీ ఇప్పటికైనా రెస్ట్ తీసుకోమ్మా, ఇప్పటికైనా నీ ఆరోగ్యం నువ్వు చూసుకో, ఇప్పుడు నీ కడుపులో ఇంటి వారసుడు పెరుగుతున్నాడు, వాడు క్షేమంగా ఉండాలి అన్నా, నీకు హెల్త్ బాగుండాలి అన్నా ఇక మీదట ఇన్ని పనులు చెయ్యకూడదు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇక మీదట ఇంటి పనులు మీ అత్తయ్య గారు చూసుకుంటారు అంటూ సత్యమైతే అంటూ ఉండగా, ఏంటి ఇంటి పనులన్నీ నేను చెయ్యాలా, ఇంతమందికి నేనెక్కడ చేసి పెడతాను అంటూ ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంకా మొదలు ఇంటి పని ఏమీ చెయ్యకుండానే ఇన్ని పనులు ఎలా చేస్తాను అని అంటున్నావే, మరి మీనా అన్ని పనులు చేస్తున్నా ఏమీ మాట్లాడకుండా, తనకి ఎలాంటి విలువ ఇవ్వకుండా నోటుకొచ్చినట్టే మాట్లాడుతూ ఉంటావు, మరి అప్పుడు అర్థం కాలేదా అంటూ సత్యమైతే అంటూ ఉండగా అప్పుడు ప్రభావతి అయితే, సర్లే ఎందుకో కోప్పడతారు, ఏం చేస్తాను, చేయక చేస్తానా, నేనే చేస్తాను అంటూ చెప్తూ ఉంటుంది ప్రభావతి అయితే. ఇంతలో బాలు అయితే మీనాని మెల్లిగా పైకి అయితే తీసుకుని వెళ్తాడు. మీనా, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటూ బాలు అనంగానే మీనా కూడా సంతోషపడుతూ ఉంటుంది. మీనా అయితే పార్వతమ్మకి ఫోన్ చేసి విషయం అయితే చెప్పంగానే అప్పుడే పార్వతమ్మ అయితే చాలా సంతోషపడుతూ, అమ్మ మీనా, చాలా ఆనందంగా ఉంది, ఈ శుభవార్త వినాలని ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఇప్పటికి నా కోరిక నెరవేరింది, త్వరలోనే ఇంటికి వారసుడు రాబోతున్నాడన్న విషయం తెలుసుకుని నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ పార్వతమ్మ అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో సుమతి, శివ అందరూ కూడా మాట్లాడుతూ సుమతి అయితే ఎంతగానో ఆనందపడుతూ, అంటే నేను పిన్నిని కాబోతున్నాను అంటూ అనంగానే, నువ్వే కాదే, నేను కూడా మావేని కాబోతున్నాను, నాకే ఎక్కువ పుట్టే వాళ్ళ మీద హక్కు ఉంటుంది, అక్క మీ వాడు నా చేతుల్లోనే పెరగాలి, ఈ మేనమామలాగే పెరగాలి అంటూ చెప్తూ ఉంటాడు శివ అయితే. అప్పుడే మీనా అయితే చాలా సంతోషపడుతూ, సరేరా నీ దగ్గరే ఉంటాడు అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే బాలు అయితే ఫోన్ ఉచ్చుకుని, ఏంట్రా నా కొడుకుని నీ చేతిలో పెట్టి పెంచుతావా, అంటే మాకెలాంటి హక్కు లేదా అంటూ అనంగానే, అది కాదు బావా, మేనమామగా అది నా బాధ్యత కదా, నా మేనల్లుణ్ణి నేనే దగ్గరుండి చూసుకోవాలి అంటూ శివ అయితే చెప్తూ ఉంటాడు. ఆ విధంగా వాళ్ళందరూ ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అప్పుడే సుశీలమ్మ అయితే ఫోన్ చేస్తుంది. మీనా తల్లి కాబోతుందంట కదా, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది, నేను చెప్పినట్టే నా ఆస్తి మొత్తం మీనాకే రాస్తాను, మొదటిగా ఇంటికి వారసుల్ని ఎవరిస్తారు అంటే వాళ్ళకే కదా నా ఆస్తి రాస్తాను అని చెప్పాను, అందుకని ఆస్తి మొత్తం మీనాకి రాస్తాను అంటూ సుశీలమ్మ అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇంతలో ఈ మాటలు విన్న ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది.
ఆస్తి మొత్తం మనోజ్కి రావాలి అంటే రోహిణి తల్లి కావాలి. అసలు రోహిణి ఇంకా ఎందుకు ప్రెగ్నెంట్ అవ్వలేదో ముందు తెలుసుకోవాలి. అప్పుడేమో అబోషన్ అయిందని చెప్పింది. ఇప్పుడు ఎందుకో ఇంకా తల్లి కాలేదో తెలుసుకోవాలి అంటూ ఇక ప్రభావతి అయితే రోహిణితో చెప్తూ ఉంటుంది. రేపు ఉదయాన్నే మనం బయటికి వెళ్ళాలి అంటూ అనగానే ఎక్కడికి వెళ్ళాలి అత్తయ్య అంటూ రోహిణి అయితే అడుగుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలో నేను చెప్తాను, నువ్వు ఇప్పటి నుంచి అడగవలసిన అవసరం లేదు. నాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తాను. ఏదో నాకు సహాయంగా వస్తావని అడిగానంతే అంటూ ప్రభావతి అనగానే సరే అత్తయ్య ఖచ్చితంగా వస్తాను అంటూ ఇక రోహిణి అయితే చెప్తూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే రోహిణిని అయితే హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది ప్రభావతి. ఇక్కడ ఎవరున్నారు అత్తయ్య, మీకు తెలిసిన వాళ్ళు ఈ హాస్పిటల్లో ఉన్నారా అంటూ రోహిణి అనగానే అవును లోపలికి పద అంటూ ప్రభావతి అయితే డాక్టర్ దగ్గరికి అయితే తీసుకుని వెళ్తుంది రోహిణిని. డాక్టర్ నిన్న మీకు అంతా వివరంగా చెప్పాను కదా, తనే నా పెద్ద కోడలు రోహిణి అంటూ అనగానే అవునా సరే రండి మీకు చెకప్ చేస్తాను అంటూ డాక్టర్ అయితే రోహిణిని లోపలికి తీసుకువెళ్ళి చెకప్ అయితే చేస్తుంది. ఇంతలో అప్పుడే రోహిణి అయితే డాక్టర్ని అడుగుతూ ఉంటుంది. డాక్టర్ ఇప్పుడు మీరు ఈ చెకప్ ఎందుకు చేస్తున్నారు అంటూ అనగానే మీరు ఇంకా తల్లి కాలేదని ఏదైనా లోపం ఉందేమని మీ అత్తయ్య గారు టెస్ట్ చేయమన్నారు, అందుకనే టెస్టులు చేశాను. కానీ మీరింతకు ముందే ఒక బిడ్డకి జన్మనిచ్చినట్టున్నారు, మీకు ఆపరేషన్ కూడా అయ్యింది కదా, మరి ఎందుకు మీకు ఇంకా పిల్లలు పుట్టలేదని మీ అత్తయ్య గారు చెప్తున్నారు అంటూ డాక్టర్ అయితే అడుగుతూ ఉంటుంది. డాక్టర్ దయచేసి నా గురించి బయట పెట్టకండి, నాకు ఒక బిడ్డ ఉందని, నేను ఒక బిడ్డకి తల్లినని మా అత్తయ్య గారికి తెలియదు. నేను ఈ విషయాన్ని చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు మీరు గనక ముందే నాకు బిడ్డ ఉందన్న విషయాన్ని బయట పెడితే నా కాపురం నాశనం అయిపోతుంది. ఒక డాక్టర్గా కాదు, ఒక సాటి ఆడదానిలా ఆలోచించి నా సమస్యను అర్థం చేసుకోండి. దయచేసి నిజాన్ని బయట పెట్టకండి, నన్ను కాపాడండి అంటూ రోహిణి అయితే డాక్టర్ని అర్థిస్తూ ఉంటుంది. అప్పుడే డాక్టర్ అయితే చూడమ్మా, నేను ఒక డాక్టర్గా నేను చేయవలసిన పని చెయ్యాలి, నేను అబద్ధం చెప్పలేను. నీ రిపోర్ట్స్ ఎలా ఉంటే అలాగే చెప్పాలి, నువ్వు చూస్తే కాపురం నిలబడదు అంటూ నిలబెట్టమని ప్రార్థిస్తున్నావు, ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ ఈ డాక్టర్ అయితే ఆలోచిస్తూ ఇక రోహిణిని అయితే బయటికి తీసుకువస్తుంది. డాక్టర్ చెప్పండి డాక్టర్, నా కోడల్లో ఏం లోపం ఉంది అంటూ ప్రభావతి అడిగేసరికి ఇంతలో వేరే డాక్టర్ అయితే వస్తుంది. అప్పుడే ఇక రోహిణిని చూసి కళ్యాణి నువ్వెక్కడున్నావేంటి అని అడిగేసరికి ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అదేంటి కళ్యాణి అంటున్నారు, తన పేరు కళ్యాణి కాదు, తన పేరు రోహిణి, నా కోడలు అంటూ ప్రభావతి అనగానే ఏంటమ్మా పేరు మార్చుకున్నావా, అప్పుడు ఈ హాస్పిటల్లో జాయిన్ అయి బిడ్డకి జన్మనిచ్చినప్పుడు నీ పేరు కళ్యాణి అనే కదా రాయించుకున్నావు, నీ భర్త లేడని కూడా చెప్పావు, ఇప్పుడు నిన్ను చూస్తూ ఉంటే సుమంగలిగా కనిపిస్తున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది డాక్టర్ అయితే. అప్పుడిక ప్రభావతి ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అసలు మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు, తను నా కోడలు, నా పెద్ద కొడుకు భార్య. డాక్టర్ మీరు చెప్పండి, తను అసలు ఎందుకు ఇంకా పిల్లల్ని కనలేకపోతుంది అంటూ అనగానే అప్పుడు ఇక ఈ డాక్టర్ అయితే అబద్ధం చెప్పలేక నిజమైతే చెప్పేస్తుంది. ఆ డాక్టర్ చెప్పింది నిజమే, ఈ అమ్మాయి ఇంతకు ముందే ఒక బిడ్డకి జన్మనిచ్చింది, ఇక పిల్లలు పుట్టే అవకాశమే లేదు, తనకి ఇంకా ఎప్పటికీ తల్లయ్యే అవకాశం లేదు అంటూ ఇక డాక్టర్ చెప్పంగానే ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి రోహిణి, వీళ్ళ చెప్పేది నిజమా, నువ్వు నిజంగానే ఒక బిడ్డకి జన్మనిచ్చావా అంటూ అడుగుతూ ఉండగా అది కాదు అత్తయ్య, నన్ను క్షమించండి నేను అంటూ కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే డాక్టర్ అయితే ఏమైంది కళ్యాణి, ఎందుకంత కంగారు పడుతున్నావు, మీ అత్తయ్య గారి దగ్గర నువ్వు నిజాన్ని చెప్పలేదా, నిజాన్ని దాచిపెట్టి మోసం చేసి పెళ్లి చేసుకున్నావా
అసలు ఏమైంది అంటూ అడుగుతూ ఉండంగా అప్పుడు ఇక ప్రభావతి అయితే అసలు మీకు తిను ఎలా తెలుసు అంటూ అడుగుతూ ఉంటుంది. అదేనండి చెప్పాను కదా, ఇంతకు ముందు ఇదే హాస్పిటల్లో తను పురుడు పోసుకుంది, ఒక బిడ్డకి జన్మనిచ్చింది. తన భర్త లేడు, ఆ దేవుడు నాకు జీవితాన్ని ఇలా ఇచ్చాడు అంటూ ఎంతగానో బాధపడింది. అందుకని ఈ అమ్మాయి నాకు ఇంకా గుర్తుంది. లేకపోతే ఎంతోమంది పురుళ్ళు పోసుకుంటారు, అందరినీ గుర్తుపెట్టుకోలేం కదా. ఆ రోజు ఈ అమ్మాయి బాధపడడంతో నా మనసు కూడా బాధపడింది. అందుకని ఈ అమ్మాయి నాకు బాగా గుర్తుంది అంటూ డాక్టర్ అయితే చెప్పంగానే అప్పుడే రోహిణిని బయటకు తీసుకువచ్చి ప్రభావతి అయితే రోహిణి చంపైతే పగలు కొడుతుంది. నిజం చెప్పు, అంటే నీకు పెళ్ళయి ఒక బిడ్డుండి కావాలనే మోసం చేశావన్నమాట. నిజానికి తప్పు నాది. నేను నిన్ను గుడ్డిగా నమ్మి నువ్వు ఒక కోటేశ్వరుడు కూతురువని ఎంతగానో నమ్మాను. చివరికి నీ తండ్రి చనిపోయాడు అంటావు, ఆస్తులు కోర్టు వాయిదాలో ఉన్నాయి అంటావు, ఎవరినో తీసుకువచ్చి మామయ్య అని చెప్పి అబద్ధాలు కూడా చెప్పిస్తావు. అంతే, ఇప్పుడేమో ఏకంగా ఒక బిడ్డకి జన్మనిచ్చింది. నీకు ముందే పెళ్ళయింది, భర్త చనిపోయాడు అన్న విషయం కూడా బయటపడింది. ఇప్పుడు నన్ను ఏం చెయ్యమంటావు? నా కొడుకుని ఎంతకింత మోసం చేశావో, ఈ విషయం గనుక బయటపడితే వాడి పరిస్థితి ఏంటి? ఎందుకే ఇంత దిగజారిపోయావు అంటూ ప్రభావతి అయితే నిలదీస్తూ ఉంటుంది. అత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య, నేను ఈ తప్పు కావాలని చెయ్యలేదు, తప్పనిసరి పరిస్థితిలో చేశాను. నాకు మనోజ్ అంటే చాలా ఇష్టం అత్తయ్య. ఈ విషయం గనుక మీకు చెప్తే మీరు ఎక్కడ అపార్థం చేసుకుని నాకు మనోజ్కి పెళ్లి చెయ్యరు అని నేను ఈ విషయాన్ని దాచిపెట్టాను అంటూ అనంగానే అపార్థమా? అపార్థమేంటే, ఇది నిజమే కదా. నీకు ఒక బిడ్డున్న మాట నిజం, నీకు పెళ్ళైన మాట నిజం. ఇవన్నీ దాచిపెట్టి అపార్థం చేసుకుని పెళ్లి చెయ్యను అంటావేంటి? ఇన్ని రోజులు నిన్ను నెత్తిన పెట్టుకు చూసుకున్నాను, నువ్వు ఒక కోటీశ్వరుడు కూతురు అని అనుకున్నాను. కానీ ఇప్పుడు నీ జీవిత చరిత్ర తెలుసుకున్న తర్వాత నీ మీద నాకు అసహ్యం కలుగుతుంది. ఇప్పుడు చెప్తున్నాను విను, నీకు మనోజ్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా కలిసి ఉండే అర్హత లేదు. నువ్వు మనోజ్ భార్యగా కాదు, నా ఇంటి కోడలిగా కూడా ఉండడానికి అర్హత కోల్పోయావు. ఇక నువ్వు నా ఇంటి గడప తొక్కడానికి కూడా వీల్లేదు. ఈ విషయం ఇప్పుడు ఇంట్లో తెలిస్తే అందరూ కూడా నన్ను హేళన చేస్తారు. ఇప్పటి వరకు నీ మీద ఒక్క మాట కూడా పడకుండా నిన్ను ఎప్పటికప్పుడే వెనకేసుకు వస్తూ అందరినీ కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడేదాన్ని. ఇప్పుడు ఈ విషయం బయటకు వస్తే అందరూ కూడా నన్ను ఒక ఆట ఆడుకుంటారు. ముఖ్యంగా బాలుకి గనుక ఈ విషయం తెలిస్తే, ఏంటమ్మా నీ డబ్బున్న కోడలు ఇంత మోసగత్తా, నువ్వు ఏవో చెప్పావు కదా, నా భార్య గురించి కూడా తక్కువ చేసి మాట్లాడావు కదా, ఇప్పుడేమంటావు అంటూ బాలు నన్ను ఒక ఆట ఆడుకుంటాడు. ఎందుకే ఇలా చేశావు అంటూ ప్రభావతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అత్తయ్య, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను, నన్ను ఈసారికి వదిలేయండి అంటూ అడుగుతూ ఉంటుంది. రోహిణి అయితే నిన్ను వదిలిపెట్టేది లేదు, నిన్ను క్షమించేది లేదు. అయినా నువ్వు ఇంకింటి కోడలుగా ఉండే అర్హత కూడా లేదు. ఈ రోజుతో నీకు నా ఇంటికి ఉన్న సంబంధం తీరిపోయింది. నీకు మనోజ్కి విడాకులు ఇప్పిస్తాను, మనోజ్కి మళ్ళీ మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను, నువ్వు వాడి జీవితంలోకి రావడానికే వీల్లేదు అంటూ ప్రభావతి అయితే ఇక రోహిణికి షాక్ ఇచ్చేసరికి రోహిణి అయితే ప్రభావతి కాళ్ళపైన అయితే పడుతుంది. నన్ను క్షమించండి అత్తయ్య, దయచేసి నన్ను ఇంటికి రావద్దని చెప్పొద్దు. మనోజ్కి మీరు వేరే పెళ్లి చేస్తే నేను తట్టుకోలేను. దయచేసి నన్ను క్షమించి నన్ను ఇంట్లోకి రానివ్వండి. ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పొద్దు అంటూ రోహిణి అంటూ ఉండగా, నేను నీకులా మూసగత్తిని కాదు, ఈ విషయంలో ఎలా క్షమిస్తాను అనుకున్నావో ఎట్టి పరిస్థితిలో కూడా నేను క్షమించలేను అంటూ ఇక ప్రభావతి అయితే అంటూ ఉండగా అప్పుడే రోహిణికైతే ఏం చెయ్యాలో అర్థం కాదు. నన్ను, నా జీవితాన్ని నాశనం చేయకండి, దయచేసి ఒప్పుకోండి అంటూ అడుగుతూ ఉంటుంది రోహిణి. ఏంటి ఒప్పుకునేది? చూస్తూ ఉంటే
నన్ను కూడా నీ పాపంలో పాలు పంచుకోమంటున్నావా? ఎట్టి పరిస్థితిలో నిన్ను ఎలా క్షమిస్తాను? నిన్ను క్షమించలేను. నువ్వు ఇంట్లో అడుగు పెడితే కాళ్ళు ఇరక్కొడతాను. నీ మీద మీనాయే నయం కదే. తను పేదింటి నుంచి వచ్చిందన్న ఒకే ఒక్క లోపం తప్ప తనలో ఎలాంటి లోపం లేదో. ఇంట్లో అందరినీ ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. నేను ఎంత కోప్పడినా తను మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అందరికీ సమయానికి వండి పెడుతుంది. అందరినీ ప్రేమగా చూసుకుంటుంది. మీనాతో చూస్తే నువ్వు ఏ విషయంలో కూడా పనికిరావు. ఆఖరికి మీనా కాలి గోటికి కూడా పని చేయవు. నువ్వు ఇంట్లో అడుగుపెట్టి ఇంటి కోడలుగా ఉండలేవు. అందుకని ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ ప్రభావతి అయితే వార్నింగ్ ఇస్తుంది. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది.